జనతా సూపర్ సక్సెస్ తర్వాత నెల కొద్ది గ్యాప్ తీసుకుని చివరకు దర్శకుడు బాబీ చెప్పిన కథకు ఓకే చేసిన జూనియర్ సినిమా ప్రారంభం కాకుండానే సినిమా కష్టాలు మొదలు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఫిబ్రవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలి అని అనుకుంటున్న జూనియర్ ఆలోచనకు సమంత శృతి హాసన్లు అడ్డు తగులుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జూనియర్ త్రిపాత్రాభినయం చేస్తూ 3 డిఫరెంట్ షేడ్స్ పాత్రల్లో కనిపించే ఈ సినిమాకు జూనియర్ పక్కన నటించడానికి 3 హీరోయిన్స్ కావాలి. ఆ 3 హీరోయిన్స్ లో ఒక మెయిన్ హీరోయిన్ పాత్రకు ఒక క్రేజీ హీరోయిన్ ను పెట్టాలి అన్న ఆలోచనలో ఈ సినిమా యూనిట్ ఉంది. అయితే ఇప్పుడు ఈ మెయిన్ హీరోయిన్ పాత్రకు మొదటి చాయిస్ గా సమంతను అనుకుంటే ఆమె ఫిబ్రవరిలో అఖిల్ పెళ్లికి సంబంధించి ఇటలీలో ఏర్పాట్లకు సంబంధించిన ప్రదేశాలను ఎంపిక చేయడానికి ఇటలీ వెళ్తున్న పరిస్థితుల్లో తాను ఫిబ్రవరి నెలలో ఒక్కరోజు కూడా అందుబాటులో ఉండను అని జూనియర్ కు సంకేతాలు పంపినట్లు టాక్ ఉంది. ఇక శృతి హాసన్ అయితే ఫిబ్రవరి డేట్స్ అన్ని ఖాళీ లేని నేపథ్యంలో తాను కూడా అందుబాటులో ఉండనని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సినిమాకి సంబంధించి ఏర్పడిన హీరోయిన్ సమస్యను తమన్నాతో పరిష్కరించాలా లేదంటే మరో హీరోయిన్ గురించి అన్వేషణ సాగించాలా అన్న అయోమయంలో దర్శకుడు బాబీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి టెక్నీషియన్ల విషయంలో కూడా టాప్ టెక్నీషియన్స్ తీసుకోమని జూనియర్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి సినిమాటోగ్రాఫర్ గా జనతా గరేజ్ కు పనిచేసిన తిరు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అదేవిధంగా మ్యూజిక్ కోసం మళ్ళీ దేవినే తీసుకోవాలా లేదంటే అనిరుద్ ను తీసుకోవాలా అన్న డైలమా జూనియర్ ను వేటాడుతోంది అని టాక్ ఉంది. తన అన్న ఎన్టీఆర్ బ్యానర్ లో చేయబోయే సినిమా కావడంతో అన్ని విషయాలు స్వయంగా జూనియర్ చూసుకుంటూ ఎటువంటి పొరపాట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.